హాయ్! హలో అండి. నమస్తే. నేను వాసవి. ఈరోజు నేను గణపతి పూజతోని నా యొక్క పూజ మొదలుపెట్టాను. ఈరోజు గురువారం కాబట్టి సాయిబాబా గారి పూజ చెయ్యాలనేసి, అలాగే సాయిబాబా గారి పుస్తక పఠనం చెయ్యాలనేసి, జీవిత చరిత్ర పుస్తక పఠనం చెయ్యాలని నేను అనుకున్నాను. కాబట్టి స్వామివారి అభిషేకము పొద్దున్నే చేసి, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ కలిపిన దాంతోని స్వామివారికి అభిషేకం చేసి, అలాగే గంధం నీళ్ళతోని మళ్ళీ స్వామివారికి అభిషేకం చేసి, కుంకుమ బొట్టు పెట్టి, అష్టోత్తరం చేసుకుని పూజ మొదలుపెట్టాను. అయితే ఈరోజు నేను మొదలుపెట్టేది స్వామివారి జీవిత చరిత్ర పుస్తక పారాయణము. ఇది మొత్తం 7 రోజులు ఉంటుంది. గురువారం మొదలుపెడితే మళ్ళీ బుధవారం వరకును ఈ పూజ చేస్తారు. మీలో మనలో అందరికీ ఇది తెలిసిన విషయమే అయినప్పటికినీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ యొక్క 7 రోజుల పుస్తక పారాయణము నేను 51 అధ్యాయాలు రోజును వీలైనన్ని అధ్యాయాలు నేను పెడతాను. మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందోనో వాళ్ళు ఒకవేళ ఎవరైనా సరే జీవిత చరిత్ర పుస్తకం చదవడానికి అవకాశం లేని వాళ్ళు, అలాగే పుస్తకం చదవాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది వినాలనే సదుద్దేశంతో నేను పెడుతున్నాను. మీరందరూ వింటారని అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు వినవలసి ఉంటుంది. ఈ పుస్తక పారాయణం చేయటం వలన ఎవరికైనా సరే గురుబలం పెరుగుతుంది. విద్యార్థులకైతే మంచి మార్క్స్తోనే మంచి ఉత్తీర్ణత లభిస్తుంది. అలాగే పెళ్ళి కాని వాళ్ళకైతే వివాహ బలం పెరిగి వివాహం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకైతే వాళ్ళకి పుట్టే సంతానము మంచి శక్తివంతులుగా, చక్కటి గురుభక్తి కలిగిన మంచి వాళ్ళగా సంతానం కలుగుతుందనేసి, అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి సమయం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ యొక్క నేను పెట్టే పుస్తక పారాయణం ఉపయోగపడాలనే ఉద్దేశంతోని పెడుతున్నాను. మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఇది ప్రతిరోజు తప్పక మిస్ అవ్వకుండా వినాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు మార్నింగ్ 6 కల్లా నేను ఈ యొక్క పారాయణము అధ్యాయము పెడతాను, వినండి. ఒక్కొక్కసారి మిస్ అయినా సరే మొత్తం తప్పకుండా ఈ 51 అధ్యాయాలు పెట్టి నేను ఈ యొక్క పుస్తక పారాయణం పూర్తి చేస్తాను. ఎందుకో తెలీదు, నాకు ఈ యొక్క పుస్తక పారాయణం చేయాలనే థాట్ వచ్చింది. భగవంతుడే ఆ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకో తెలీదు, చాలాసార్లు నేను జీవిత చరిత్ర పుస్తక పారాయణం చేశాను. కానీ ఇప్పుడు ఎందుకో అనిపించింది, ఇట్లా పెట్టడం వలన వేరే వాళ్ళు కూడా వింటారు. వినటం వలన వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది అనేసి అనిపించింది. ఆ కారణం చేత భగవంతుడే నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. ఆయనే నన్ను పుస్తక పారాయణానికి ప్రోత్సహించారేమో అని నాకు అనిపిస్తుంది. అందుకోసం నేను ఇది పెట్టాలని ముందడుగు వేశాను. ఒకవేళ ఈ పుస్తక పారాయణంలో చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా వచ్చినా నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను. భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ పుస్తక పారాయణము ఏ రకమైన ఆటంకములు కలగకుండా మంచిగా నేను పారాయణం చక్కగా చేయాలని ఆ యొక్క బాబా గారిని ప్రార్థిస్తున్నాను. పుస్తక పఠనము ఏ ఆటంకములు కలగకూడదు, మంచిగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజుల్లోని మనకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో మనం ఇన్ని పూజలు బాగా చేసుకుంటున్నాము, పిల్లలు ఏంటి అసలు కనీసము ఒక దీపారాధన చేయమన్నా కూడా వాళ్ళు అసలు ముందడుగు వేయటం లేదు, ఏంటి ఇట్లాగా మనం పూజలు ఎన్ని చేస్తామో వాళ్ళేమో అసలు ఏమీ చేయరు ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళకి సమయం చాలా తక్కువగా ఉంటుంది. మార్నింగ్ 8:30, 9 కల్లా వాళ్ళు లాగిన్ అవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఆ ఒత్తిళ్ళ వలన వాళ్ళు అంత చేయలేకపోతారు. కానీ ఇప్పుడు నేను పెట్టే ఈ పూజ చూడటము అవన్నీ, వాళ్ళు ఈ పూజను చూడటం అవన్నీ జరిగిన తర్వాత ముందు ముందు వాళ్ళకి కూడా భగవంతుడంటే భక్తి బాగా కలిగి పూజ చెయ్యాలేమో అని వాళ్ళకి కూడా సంకల్పము కలుగుతుందేమో
అని నేను అనుకుంటున్నాను. అలాగే అట్‌లీస్ట్ ఒకవేళ చాలా పూజలు ఎక్కువ ఎక్కువ పూజలు చేయలేకపోయినప్పటికిని కనీసము ఈ జీవిత చరిత్ర, భగవంతుని యొక్క సచ్చరిత్ర పారాయణ గ్రంథము, అధ్యాయాలు విన్నా సరే ఎంత పూజ చేసినా ఫలితం వాళ్ళకి దక్కుతుంది. ఓన్లీ నా పిల్లలకే కాకుండా అందరి పిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుందనేసి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు విన్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆ సాయినాథుడిని ప్రార్థిస్తున్నాను. ఈ స్వామివారి పూజ ఎవరైనా చేయాలనుకుంటే కూడాను ఇంట్లో చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. బాబాగారి విగ్రహం పెట్టుకొని జస్ట్ ఆ గులాబీ పువ్వులు తెచ్చుకొని అష్టోత్తరం చేసుకుంటూ పూజ చేసుకోవచ్చు. అలా అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. లేదంటే మన మొబైల్‌లో గూడా ఫోన్‌లో అష్టోత్తరాలు వస్తూ ఉంటాయి. అవి ఆన్ చేసుకొని ఇట్లాగ గులాబీ రేకులు భగవంతుని పాదాల చెంత వేసి దండం పెట్టుకోవడం మంచిది. ఈ సాయిబాబా గారి పూజ ఎవరైనా చేసుకోవచ్చును. అంటే చాలా 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 ఎక్కువ ఎక్కువ అన్నీ ఎక్కువ నియమాలు అవన్నీ అట్లా ఏమీ ఉండదు. సింపుల్‌గా చక్కగా ఒక విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. బాబా గారికి పెద్దగా నియమాలతో ఏమీ పని లేదు. అలాగని చెప్పి పొద్దున్నే లేసి స్నానం చేసి చక్కగా భగవంతుని ముందర కూర్చుని ఇలా ఒక 10 నిమిషాలు ఈ యొక్క పారాయణ గ్రంథము విన్నా సరే మీరు పూజ చేసిన ఫలితము 100% మీకు దక్కుతుంది. ఈ బాబా గారి పూజలోని 9 గురువారాల పూజ ఉంటుంది. అది కూడా చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు. అది కూడా చాలా సింపుల్‌గా అష్టోత్తరం చేసుకొని దాంట్లో ఉండే కథలు చదువుకుంటే సరిపోతుంది. చూడండి బాబా గారి పూజ ఎంత చక్కగా జరిగిందో మా ఇంట్లో ఈరోజు. మంచిగా చేసుకున్నాను. చిన్న ఏజ్‌లో అన్ని పూజలు బాగా ఇంట్రెస్ట్‌గా చేస్తాము. ఓపికగాను చేస్తాము. అలాగే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి చాలా పూజ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికిని ఇంత పూజ మనము అవకాశము బాడీ సహకరించదు. ఆరోగ్యరీత్యా గూడాను మనం ఇంత చేయలేము. కానీ మనము ఇలాగా చూస్తూ మనం చిన్న ఏజ్‌లో చేసిన పూజలన్నీను ఇలా ఇప్పుడు ఈ వీడియోలోనే చూసుకుంటూ కూడా మన ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ చూసుకుంటూ ఉండడం వలన అబ్బా! ఆ రోజు అంత బాగా చేసాము అని మనకనిపిస్తుంది. అలాగే మన పిల్లలు కూడా చూసి అమ్మ ఇంత బాగా పూజ చేసుకుంది అని అనుకుంటారు. అలాగే అందరికీ ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందనేసి నేను అనుకుంటున్నాను. ఇదే అండి ఈరోజు నేను చేసిన పూజ. సాయిబాబా గారి పూజ చేశాను, పూర్తయింది. హారతిచ్చాను. అలా పునః పూజ అవి చేసుకోవడం జరిగింది. ఈ యొక్క వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. ఏమన్నా తప్పులు చేసుంటే క్షమించండి. కామెంట్స్‌లోని ఏమున్నా పెట్టి నాకు చెప్పండి. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.